ఓం శ్రీ సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మీకు మీ కుటుంబం పైన సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా ఇచ్చే సందేశం ఏంటో చూసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాము. బిడ్డ, మీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా, ఎంత నిరాశ ఉన్నా, ఈరోజు సాయిబాబా మీకు చెప్పాలనుకుంటున్న ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఈ వీడియో చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ఒక చిన్న రహస్యం ఇందులో దాగి ఉంది. సాయిబాబా ఎప్పుడు చెప్పిన 2 మాటలు శ్రద్ధ మరియు సబూరి, అంటే విశ్వాసం మరియు సహనం. ఈ 2 ఉన్నవారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టాను అని బాబా తన భక్తులకైతే భరోసా ఇచ్చారు. మరి బాబా భక్తులకు ఇచ్చినటువంటి భరోసా గురించి మనం ఒక చిన్న కథ ద్వారా అయితే మనం చెప్పుకుందాం. ఒకసారి షిరిడీకి చెందిన ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చాడు. బాబా, నేను చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, కానీ నా కోరిక ఇంకా నెరవేరలేదు, ఎందుకు అని అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వారు. తర్వాత అతనికి ఒక విత్తనం ఇచ్చి దీన్ని నేలలో నాటు అన్నారు. ఆ భక్తుడు అలాగే చేశాడు. 1 రోజు గడిచింది, 3 రోజులు గడిచాయి, అలా 1 వారం గడిచింది. కానీ మొక్క కనిపించలేదు. అతను మళ్ళీ బాబా వద్దకు వచ్చి, బాబా, ఏమీ మొలకెత్తలేదు అన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, విత్తనం నేలలో పనిచేస్తుంది, నువ్వు చూడలేకపోతున్నావు అంతే. మూలాలు బలంగా పెరిగిన తర్వాతే మొక్క బయటకు వస్తుంది. జీవితానికి ఈ కథను మనం అన్వయం చేసుకున్నట్టయితే భక్తులారా, మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. మన ప్రార్థనలు వినబడడం లేదని అనుకుంటాం, మన కోరికలు ఆలస్యం అవుతున్నాయని బాధపడతాం. కానీ బాబా చెప్తున్నారు, నేను నీ కోసం పని చేస్తున్నాను, కానీ నువ్వు చూడలేకపోతున్నావు అంతే. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపటి మీ విజయానికి పునాది కావచ్చు. ఈరోజు మీ కన్నీళ్ళు రేపటి ఆనందానికి కారణం కావచ్చు. మరి బాబా భక్తులకు ఇస్తున్నటువంటి బోధనను మనం ఇప్పుడు చూసుకుందాం. సాయిబాబా జీవితం అంతా ఒకే సందేశాన్ని ఇచ్చింది. మతాలు వేరు కావచ్చు, మార్గాలు వేరు కావచ్చు, కానీ దేవుడు ఒక్కడే. ప్రేమ చూపించు, ఇతరులకు సహాయం చేయి, ఎవరిని ద్వేషించకు, అన్నింటికంటే ముఖ్యంగా దేవుని పైన విశ్వాసం ఉంచు. బాబా తరచుగా సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు బాబా ఒక ప్రశ్న అడుగుతున్నారు. నువ్వు నిజంగా నన్ను నమ్ముతున్నావా? అవును అయితే నీ భయాలను నాకు అప్పగించు, నీ బాధలను నాకు అప్పగించు, నీ కన్నీళ్లను నాకు అప్పగించు. నేను నీతోనే ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఒక కారణం ఉంది. సమయం వచ్చినప్పుడు నేను నీకు ఉత్తమమైనదే ఇస్తాను. సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు